సింగులర్ ఫార్మ్స్ ప్లూరల్గా చేంజ్ అయ్యేటప్పుడు కొన్ని రూల్స్ ఫాలో అవుతే ఈజీగా మనము ప్లూరల్స్గా చేంజ్ చేయొచ్చు సింగులర్స్. ఫర్ ఎగ్జాంపుల్ రూల్ 1 ఏంటంటే వర్డ్స్ ఎండింగ్ లెటర్ని బట్టి మనం ప్లూరల్లో ఐఎస్ఆ లేకపోతే విఎస్ఆ ఎలా యాడ్ చేస్తే అవి ప్లూరల్స్గా వస్తాయో ఈజీగా గుర్తుపట్టవచ్చు. కొన్ని రూల్స్ చూడండి. రూల్ 1లో ఎండింగ్ వర్డ్స్ సింగులర్లో ఎండింగ్ వర్డ్స్ ఎస్ ఆర్ ఎస్ఎస్ ఎస్హెచ్ ఆర్ సిహెచ్ ఓ ఎక్స్ వచ్చినప్పుడు మనం ప్లూరల్కి చేంజ్ ఈజీగా ఈఎస్ యాడ్ చేస్తే మనకి ప్లూరల్ వచ్చేస్తుంది. చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ బస్ ఉంది. బస్ ఇక్కడ ఎండింగ్ లెటర్ ప్లస్ కదా, మనం ఈఎస్ యాడ్ చేస్తే బసెస్ ఓకే వచ్చేసింది. నెక్స్ట్ గ్లాస్ ఉంది. డబల్ ఎస్ ఉంది కదా, దానికి సింపుల్గా ఈఎస్ యాడ్ చేస్తే గ్లాసెస్ వచ్చేస్తుంది ప్లూరల్. నెక్స్ట్ బ్రాంచ్ సిహెచ్ కదా, బ్రాంచెస్. నెక్స్ట్ రూల్ 2 చూడండి. ఎండింగ్ లెటర్ ఎఫ్ ఆర్ ఎఫ్ఈ వచ్చినప్పుడు మనకు సింపుల్గా విఎస్ వచ్చేస్తుంది ప్లూరల్లో. సింగులర్లో చూడండి ఎఫ్ఈ వాయిస్ ఇక్కడ ఎఫ్ఈ వచ్చింది కదా, నెక్స్ట్ పిఎస్ వచ్చింది చూడండి. ఇక్కడ తీసేసి పిఎస్, ఇక్కడేమో తీసేయండి ఎస్ అక్కడనే వచ్చేసి ఈఎస్ యాడ్ చేస్తాం సింపుల్గా. గ్లాస్ దగ్గర ఎస్ఎస్ ఇక్కడ వచ్చి ఈఎస్ యాడ్ చేసి ప్లూరల్ వచ్చింది. ఇక్కడ చూడండి ఎఫ్ఈ తీసేసి విఎస్ యాడ్ చేస్తాం వైఫ్స్. నెక్స్ట్ ఈ కూడా అదే సేమ్ సింగిల్ ఎఫ్ వచ్చింది కదా, లీవ్స్. నెక్స్ట్ నైఫ్ నైఫ్స్. నెక్స్ట్ చూడండి బ్రష్ ఎస్హెచ్ బ్రషెస్ ఫాక్స్ ఫాక్సెస్ ఇక్కడ తీసేస్తుంది. ఇవి సేమ్. నెక్స్ట్ ఇది రూల్ 1 అన్నమాట. ఓకే మ్యాన్యువల్ యాడ్ చేస్తాం. ఇక్కడ చూడండి ఇక్కడ తీసేస్తాం ఎఫ్ ఎఫ్ఈ ఈఎస్ యాడ్ చేస్తాం. నెక్స్ట్ రూల్ 3 చూడండి. ఇక్కడ ఓవెల్స్ కాన్సోనెంట్ లెటర్స్ వచ్చినప్పుడు ఎండింగ్లో ఓవెల్ లెటర్స్ వచ్చినప్పుడు ఎస్ యాడ్ చేస్తే ప్లూరల్ వచ్చేస్తుంది. కాన్సోనెంట్ లెటర్స్ వచ్చినప్పుడు ఐఎస్ యాడ్ చేస్తాం. ఇక్కడ ఒక చూడండి నోట్ ఏంటంటే ఇప్పుడు ఎండింగ్ లెటర్ కాన్సోనెంట్ లెటర్ అయినా అది ఓవెల్ లెటర్ అయినా అది ప్రొనౌన్సియేషన్ ఇప్పుడు హస్వాలు దిగాలు అంటాం కదా తెలుగులో. ఇప్పుడు వై అనుకోండి, వై వై అంటే వై ఇట్లా ఇట్లాగా వచ్చేస్తే దానికి ఐఎస్ ఎస్ యాడ్ చేస్తాం. నెక్స్ట్ ఈ వైఏ ఈలాగా దీర్ఘం దీర్ఘాచులు అశ్వాచులు అంటాం కదా, అలా వచ్చినప్పుడు మనం స్టోరీ ఐఎస్ యాడ్ చేస్తాం. కాన్సోనెంట్ లెటర్ లాగా మనం తీసుకుంటాం దాన్ని. హస్వాచ్ లాగా అదే లెటర్ ప్రొనౌన్సియేషన్ చేస్తే దానికి ఎస్ యాడ్ చేస్తాం. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ బాయ్ ఉంది. ఇక్కడ బాయ్స్ ఇది బాయ్ ఇలాగా వచ్చింది, ఓవెల్ లాగా తీసేసుకుంటాం ఇక్కడ. నెక్స్ట్ ఈ ఇక్కడ దీర్ఘాక్షరాలు అంటాం కదా, కాన్సోనెంట్ లెటర్ లాగా తీసుకోవాలి. స్టోరీ ఉంది ఈ అని వచ్చేసింది. సో ఇక్కడ ఐఎస్ యాడ్ చేస్తుంది. నెక్స్ట్ టాయ్ ఇది సేమ్. ఇక్కడ టాయ్స్ సింపుల్గా ఎస్ యాడ్ చేస్తాం. ఓవెల్ లెటర్స్ వచ్చినప్పుడు ఎస్ అన్నాం కదా, సో అందుకే. నెక్స్ట్ ఫ్యాక్టరీ ఇక్కడ కూడా ఈ, సో ఇక్కడ ఫ్యాక్టరీస్ ఐఎస్ యాడ్ చేస్తాం ప్లూరల్. నెక్స్ట్ డజంట్ చేంజ్ కొన్ని చేంజ్ కావాలి. సింగులర్